కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వట్టివాగు ప్రాజెక్టు కింద వరి సాగు చేసే రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిండు కుండలా మారిన వట్టివాగు ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయాలంటూ ఆసిఫాబాద్ రెబ్బెన మండలాల రైతులు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ప్రాజెక్టులో పుష్కలంగా నీరున్న అధికారులు నీటిని విడుదల చేయడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వట్టివాగు ప్రాజెక్టు కింద కేవలం 1500 నుండి 2000 ఎకరాల పరిధిలోనే వరి పంట సాగుతుందని రైతులు స్పష్టం చేస్తున్నారు. తక్కువ వైశాల్యంలోనే సాగు ఉన్నందున వెంటనే నీటిని విడుదల చేసి తమను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. వట్టివాగు ప్రాజెక్టు కింద ఉన్న రైతులందరం కూడా ఆసిఫాబాద్ మండలంలో కానీ రెబ్బెన మండలంలో కానీ వట్టివాగు ప్రాజెక్టు కింద వరి వేసే రైతులందరం కూడా మరి మేము గతంలో కలెక్టర్ గారిని కలిసినప్పుడు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మాకు నీటి విడుదలకు అవకాశం ఇవ్వండి మేడం అని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఏమన్నారంటే ప్రాజెక్ట్ నిండలేదు, ప్రాజెక్ట్ నిండిన తర్వాత మరి పైనుంచి ఆర్డర్స్ వచ్చిన ప్రకారం మేము ఇస్తాం, ఇప్పుడైతే మీరు ఏం వేయకండి అని చెప్పడం జరిగింది. సరే, దాని ప్రకారం మేము కూడా రైతులందరికీ కూడా చెప్పడం జరిగింది. రైతులు కూడా ఎవరు కూడా ఆ రోజు ప్రాజెక్ట్ నిండలే అనే ఉద్దేశంలో కూడా ఎవరు వేసుకోలే. కానీ వర్షాలు విపరీతంగా పడడం వల్ల వట్టివాగు ప్రాజెక్టు నిండడమే కాక వరద ఉధృతి ఎక్కువ 4 గేట్లు నీటి కిందికి విడుదల చేయడం జరిగింది. ప్రాజెక్టు పుష్కలంగా ఇప్పుడు ప్రజెంట్ నిండి ఉంది. కానీ నిండిన ప్రాజెక్టుకి ఈరోజు మేము కలెక్టర్ గారికి కలిసి వినతి పత్రం ఇస్తే మేము నీరు విడుదల చేయలేము, నీటి విడుదల ఇవ్వలేము, మాకు పైనుంచి ఆర్డర్స్ ఇవ్వద్దని ఉన్నాయి, మేము ఇయ్యమని చెప్పేసి కరాఖండిగా కలెక్టర్ గారు మాకు చెప్పడం జరిగింది. తప్పకుండా మేము గవర్నమెంట్ గారికి ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాం. మేము గతంలో ఎప్పుడైనా కూడా ఇప్పుడే వ్యవసాయ అధికారులను అడగండి, ఇప్పుడే మేము ఈ టైంలోనే మేము వరి నాట్లు వేసుకోవడం జరిగింది. మాకు ప్రాజెక్టు కూడా నిండు కుండలా నిండి ఉన్నది. ప్రాజెక్టు కింద నిండి ఉన్న ప్రాజెక్ట్ని మాకు నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు చాలామంది రైతులు ఈ వర్షం కానీ ఈ నీటితోటి